హాయ్ హలో ఫ్రెండ్స్. ప్రధానంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా రంగం గురించి మనం మాట్లాడుదాం సార్. రాష్ట్రీయ అంశాలు తీసుకుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ అనే వ్యక్తి మేము 6 నెలలను ఎక్స్టెన్షన్ మరొక 6 నెలలు ఆయన ఒక పదవిని పొడిగించడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరైతే ఈ సాయి ప్రసాద్ ఉన్నారో ఇతని యొక్క పదవిని మరొక 6 నెలలు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సార్. చాలా ఇంపార్టెంట్. సాయి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి కార్యదర్శిగా 6 నెలలు మేము పొడిగిస్తున్నాము. 6 నెలలు పొడిగించడం జరుగుతుంది దీని పదవిని చెప్పడం జరిగింది. అతని పేరే సాయి ప్రసాద్. వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఎవరంటే సాయి ప్రసాద్. ఇతని యొక్క పదవిని 6 నెలలు పొడిగిస్తున్నట్లు చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు ఏపీకి? సాయి ప్రసాద్. ఇతని కాలం అనేది 6 నెలలను పొడిగించనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా క్వాంటమ్ హార్డ్వేర్ పార్క్ అనేది రాబోతుంది. గుర్తుపెట్టుకోండి సార్. క్వాంటమ్ ఏంటి సార్ అంటే క్వాంటమ్ హార్డ్వేర్ క్వాంటమ్ హార్డ్వేర్ పార్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ పార్కును అమరావతి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏ పార్క్ అంటే క్వాంటమ్ హార్డ్వేర్ పార్కు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీనికి 200 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. 200 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తుందని నువ్వు గమనించాలి. వెరీ ఇంపార్టెంట్. దీని ఉద్దేశం ఏంటి సార్ అంటే ఈ క్వాంటమ్ హార్డ్వేర్ అనగానే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ తయారీ మరియు ఎగుమతి. కంప్యూటర్ తయారీ ఎగుమతి చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాల్లోని 200 ఎకరాల్లోని ఈ క్వాంటమ్ హార్డ్వేర్ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు రెండవ అంశం మనం గమనిస్తే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయనున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయనున్నారు. చాలా ఇంపార్టెంట్. క్వాంటమ్ హార్డ్వేర్ పార్కును అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం కంప్యూటర్ తయారీ మరియు ఎగుమతులు చేయడం కొరకు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు కొరకు ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. అంటే విదేశాలకు వేరే ప్రాంతాలకు కంప్యూటర్లు తయారు చేసి ఎగుమతి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటమ్ హార్డ్వేర్ పార్కును అమరావతి పరిసర ప్రాంతాల్లోని ఏర్పాటు చేయనున్నదని గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ తయారీ మరియు ఎగుమతులను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా ది మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి ఇవి ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో మాట్లాడుకుంటే తర్వాత జాతీయ అంశాలు. జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఏంటి సార్ అంటే మహిళా సాధికారత చైర్పర్సన్గా 2వసారి దగ్గుపాటి పురంధేశ్వర గారు ఎన్నికయ్యారు. ఇందులో 2 సభ్యులు ఎన్నికయ్యారు. అదేవిధంగా కడియం కావ్య, అదేవిధంగా డికే అరుణ 2 సభ్యులు ఎన్నికయ్యారు. అదేవిధంగా లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి కొంతమంది సభ్యులు ఎన్నికవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ పురంధేశ్వర్ గారు 2వసారి ఎన్నికవడం జరిగింది. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక పార్లమెంట్కి వీళ్ళు ప్రతి ఏడాది కూడా రిపోర్ట్ ఇవ్వాలి. ఒక 4 నియమాల్ని పాటించాలి. ఎందుకంటే సైబర్ నేరాలపై భద్రత, అదేవిధంగా గిరిజన మహిళలు వాళ్ళ యొక్క ఆరోగ్యము, అదేవిధంగా మహిళల యొక్క భద్రత, అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఎవరైతే రాష్ట్ర అండ్ జాతీయ మహిళా కమిషన్ల పనితీరు వీటిపైన సర్వే చేసి కేంద్రానికి పంపవలసి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఏంటి సార్ అంటే ఇప్పుడే నేను చెప్పాను, మహిళా సాధికారిత
చైర్పర్సన్గా ఎవరు సార్ అంటే పురంధేశ్వరి. గుర్తుపెట్టుకోవాలి, పురంధేశ్వరి, దగ్గుపాటి పురంధేశ్వరి రెండవసారి ఎన్నికయింది. ఇప్పుడైతే మనం మాట్లాడాం. ఇద్దరు సభ్యులు కూడా ఎన్నికవడం జరిగింది సార్. ఇద్దరు సభ్యులు ఎన్నికయ్యారు. అందులో ఒక పేరు డికే అరుణ ఒక పేరు, రెండవ పేరు అదే విధంగా తీసుకుంటే కడియం కావ్య ఇద్దరు సభ్యులు ఎన్నికవడం జరిగింది. డికే అరుణ, కడియం కావ్య. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా లోక్సభ నుంచి 18 మంది, అదే విధంగా తీసుకుంటే రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. నియమితులు అయ్యారు అంటే నియమించబడ్డారని అర్థము. ఇంకా 2 పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి. మరి దీని ప్రధాన ఉద్దేశాన్ని నేను ఇప్పుడే మాట్లాడాను. దేనికోసం సార్ దీనికి 4 కండిషన్స్ ఉంటాయని చెప్పాను. ఎన్ని కండిషన్స్? 4 నియమాలు ఉంటాయి. అందులోని 1వ నియమం ఏంటి సార్ అంటే సైబర్ భద్రత 1వ నియమం. 2వ నియమం ఏంటి సార్ అంటే మహిళా భద్రత, మహిళలకు భద్రత కల్పించాలి అండ్ రక్షణ కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. మరి 3వ నియమం కూడా మీకు చెప్పాను. ఎవరైతే గిరిజన మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజన మహిళలకు వైద్యము అండ్ ఆరోగ్యము పట్ల మనం కనీసం మౌలిక వసతులు కల్పించాలి. అని అదే విధంగా తీసుకుంటే 4వది రాష్ట్ర మహిళా కమిషన్లు ఎవరైతే ఉన్నారో జాతీయ మహిళా కమిషన్లు ఎవరున్నారో వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారో లేదో ఆ రిపోర్ట్ అనేది ఎవరికి అందించాలి సార్ అంటే పార్లమెంట్కి అందించాలి. గుర్తుపెట్టుకోండి, మహిళా సాధికారత చైర్పర్సన్గా ఎన్నికైంది దగ్గుపాటి పురంధేశ్వరి రెండోసారి. ఈమెతో పాటు 2 సభ్యులు ఎన్నికయ్యారు, కడియం కావ్య అండ్ డికే అరుణ. లోక్సభలో 18 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులు నియమితులయ్యారు. ఇంకా 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గమనించాలి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే సైబర్ నేరాలను అరికట్టాలి. అదేవిధంగా 2వది మహిళలకు భద్రతా రక్షణ కల్పించాలి. 3వది గిరిజన మహిళలకు వైద్య ఆరోగ్య సేవలను అందించాలి. 4వది రాష్ట్ర అండ్ జాతీయ మహిళా కమిషన్ల పనితీరు యొక్క రిపోర్ట్ను సేకరించాలి. ఈ 4ను పార్లమెంటుకి అందించే బాధ్యత ఈ మహిళా సాధికారత చైర్పర్సన్ బాధ్యత. వీళ్ళ సభ్యులు బాధ్యత వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోసారి ఎన్నికయ్యారు మహిళా సాధికారత చైర్పర్సన్గా దగ్గుపాటి పురంధేశ్వరి అండ్ రెండోసారి డికే అరుణ. గుర్తుపెట్టుకోవాలి, డికే అరుణ అండ్ కడియం కావ్య. లోక్సభ నుంచి 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది నియమితులయ్యారు. ఇంకా 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైబరు, గిరిజన మహిళలకు వైద్యము, అదేవిధంగా పనితీరు, మహిళా కమిషన్లు పనితీరు. ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి జాతీయ అంశాల్లో ప్రధాన అంశం. ఓకేనా. మహిళా సాధికారత చైర్పర్సన్ ఎవరు ఎన్నికయ్యారంటే దగ్గుపాటి పురంధేశ్వరిని గుర్తుపెట్టుకోవాలి. 2 సభ్యులు ఎవరంటే డికే అరుణ అండ్ కడియం కావ్య. లోక్సభ నుంచి 18, రాజ్యసభ నుంచి 10 మంది, ఇంకా 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కండిషన్స్ అని గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనకి సిబిఐ డిజిటల్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. మరి డిజిటల్ ఏవైతే మోసాలు ఉన్నాయో వీటిని అరికట్టడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిజిటల్ మోసాలను అరికట్టడం కోసం ఈ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక లోగోను ఆవిష్కరించింది. దాని పేరే అభాయ్. గుర్తుపెట్టుకోవాలి, అభాయ్ అనే లోగోను ఆవిష్కరించింది ఎవరు సార్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ. ఎందుకు సార్ అంటే ఈ డిజిటల్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల మనకి వచ్చిన ఏదైనా సరే మొబైల్లో రకరకాల సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్, ఎవరైతే సైబర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో ఆ మోసగాళ్ళు మనకి రాంగ్ మెసేజ్లు పంపడము, అదేవిధంగా బ్యాంక్ నుంచి అని, లేకపోతే చలానా మీరు కట్టాలని, ఈ విధంగా మనకి ఈ రకరకాల డిజిటల్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. మరి అది ఒరిజినలా, ఆ మోసం అనేది కరెక్టా కాదా,
వాళ్ళు ఎవరైతే పంపారో ఆ మెసేజ్ అనేది ఫేక్ మెసేజా, లేకపోతే ఆ మెసేజ్ అనేది జెన్యూనిటీ ఉందా లేదనేది తెలుసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అనేది ఈ లోగోను ఆవిష్కరించింది, అభయ్ లోగో. మరి ఇక్కడికి వెళ్ళి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో మొబైల్లోని డిజిటల్గా సమాచారం మనకి ఏదైతే వచ్చిందో ఆ సమాచారాన్ని ఈ లోగోపై క్లిక్ చేసి అక్కడ ట్యాగ్ చేసి మనం పంపిస్తే ఇమీడియట్గా సిబిఐ వారు దాన్ని చూస్తారు. అది ఒరిజినల్ రిపోర్టా లేదా ఫేక్ రిపోర్టా చూసి అది ఒరిజినల్ అయితే మాత్రమే మీరు చెల్లించాలి ప్రభుత్వానికి. ఏదైనా సరే అది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అది ట్రూ అని చెప్తారు. అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే పంపారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అనేది ఈ లోగోని ప్రారంభించింది. అభయ్ లోగో దేనికి అడుగుతాడు? ఆర్థిక లోపాలు, అదేవిధంగా డిజిటల్ మోసాలు, ఈ ఎక్కువ మనకి మొబైల్లో కావచ్చు రకరకాల మోసాలు, ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని అరికట్టడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రారంభించిన లోగే అభయ్ లోగోని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా దీంతో పాటు మళ్ళీ మరికొన్ని అంశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. మళ్ళీ నిన్నే మనం మాట్లాడాము, రాజస్థాన్ రాష్ట్రంలో ఖచ్చితంగా రాజస్థానీ భాషలో మాతృభాష అనేది ప్రాథమిక హక్కు నిన్నే చెప్పాము. మరి ఈరోజు కూడా విమాన ఛార్జీలు, ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక విమానం ఉంది, ఒక విమానము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తుంది, ఇంటర్నేషనల్ సర్వీసెస్ అందిస్తుంది అంతర్జాతీయంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమానం దుబాయ్ వెళ్తే అదే ఏరియాలో మరొక విమానం వెళ్తే అదే ప్రాంతంలో ఇంకో విమానం ప్రయాణిస్తే దుబాయ్ విమానంకి 10,000 రూపాయల టికెట్ తీసుకుంటే అదే ప్రాంతంలో దుబాయ్ మీద వెళ్ళి లేదా దుబాయ్ పరిసర ప్రాంతాల్లోకి మనం విమానంలో ప్రయాణిస్తే దానికి 20,000 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెళ్తున్న ప్రయాణం ఒకవైపే జరుగుతున్నప్పుడు మనం ప్రయాణిస్తున్నవే ఒకవైపే, ఒకే దిక్కు వైపు మనం ప్రయాణిస్తున్నాం, ఒకే కంట్రీస్ ఒకే ఏరియాలో ప్రయాణిస్తున్నాం. మరి పక్కపక్క దేశాలకి వెళ్తున్నాం, ఒక్కడ 10,000 టికెట్, ఒక్కడ 20,000 టికెట్, ఇటువంటి వ్యత్యాసాలు కరెక్ట్ కాదు. మనం అంతర్జాతీయంగా ప్రయాణిస్తున్న విమాన ఛార్జీల్లో వ్యత్యాసాలు చూపిస్తున్నారు. ఆ విమాన ఛార్జీల్లోని ఏవైతే ఈ విమాన ఛార్జీల్లో వ్యత్యాసాలు చూపిస్తున్నారో అది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పైన సుప్రీంకోర్టులో ఒక ఆయన కేసు వేశారు. మరి ఆ కేసు అనేది ఈరోజు నిలబడింది. ఎవరు సార్ అంటే వేసింది చూసుకుంటే సోలిసిటర్ జనరల్ తీసుకుంటే సోలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతీ వేయడం జరిగింది. మరి ప్రధానంగా ఇతను కేసు వేశారు. ఎవరంటే కేంద్రానికి చెందిన అంటే విమాన టికెట్ల ధరల వ్యత్యాసాలు ఉన్నాయి, ఒకే ఏరియాలో ప్రయాణిస్తున్నప్పుడు ఛార్జీలు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఒకే ఛార్జీ ఉండాలని చెప్పి ఈ సోలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతీ వేయడం జరిగింది. దీనికి తీర్పు ఈరోజు ఇచ్చారు. నిన్న రాజస్థాన్ రాష్ట్రంలో రాజస్థానీ అనే భాషను మాతృభాషగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ధర్మాసనం ఇచ్చింది. ఆ ధర్మాసనంలో చెందిన వ్యక్తులే ఆ ఇద్దరే ఈరోజు మళ్ళీ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరే ఎవరు సార్ అంటే రాత్రే చెప్పాను, విక్రమ్ నాథ్ ఒక పేరు, అదేవిధంగా సందీప్ మెహతా ఇంకో పేరు. వీళ్ళిద్దరు సార్ వెరీ 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 ఇంపార్టెంట్. విక్రమ్ నాథ్, సందీప్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకే ఏరియాలో ఒక దేశం నుంచి మరొక దేశానికి అదే మార్గంలో ప్రయాణిస్తున్న విమానంలో ఛార్జీల్లో వ్యత్యాసాలు చూపిస్తున్నారు. అలాగే చూపించడానికి వీలు లేదు. ఒకే టికెట్ రేటు కేటాయించాలని ఇతను వేసిన కేసు మేరకు ఈ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వేసిన కేసు మేరకు ఈ విక్రమ్ నాథ్, ఈ సందీప్ మెహతా ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎవరైతే చెప్పానో విక్రమ్ నాథ్, సందీప్ మెహతా రాజస్థాన్ గురించి అదే సేమ్ ధర్మాసనం ఆ న్యాయవాదులే ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే జాతీయ అంశాల్లో అవి అయిపోయాయి. నెక్స్ట్ వన్ తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాల్లో మరొక అంశం చెప్పాలి. తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా మదురై ఉంది. ఈ మదురై విమానాశ్రయాన్ని మదురై అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారు. గుర్తుపెట్టుకోవాలి, అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పించారు. కంచినందు కామాక్షి, మదురై నందు మీనాక్షి మనం అంటాం, గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా మరొక అంశాలు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అంతర్జాతీయ అంశాలు మాట్లాడదాం. అదే జాతీయ అంశాల్లో మరొక అంశం ఉంది సార్, భోజ్ సాలా కాంప్లెక్స్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది 8 సార్ భోజ్ సాలా కాంప్లెక్స్ అనేది.
ఇది ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారా అని ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న ప్రధాన టెంపుల్ ఏదంటే సరస్వతీదేవి టెంపుల్. సరస్వతీదేవి టెంపుల్ ఇక్కడ ఉంది సార్. భోజ్శాల కాంప్లెక్స్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే మోహన్ యాదవ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి ఇక్కడ వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇదే భోజ్శాల కాంప్లెక్స్లోని ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి నమాజ్ చేయడము, వాళ్ళు మసీదుగా భావించడం, అటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇప్పుడు క్లియర్గా అది అక్కడ ముస్లిమ్స్ వెళ్ళడానికి లేదు. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా మేము ల్యాండ్ కేటాయిస్తాం, మీరు మసీదు కట్టుకోండి, ఇక్కడ ఇది సరస్వతీదేవి టెంపుల్ అని ఈరోజు చెప్పడం జరిగింది సార్. గుర్తుపెట్టుకోండి, భోజ్శాల కాంప్లెక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మరి దీనికి ప్రత్యేక కమిటీ కూడా వేయడం జరిగింది. మరి ఎవరు సార్ అంటే జస్టిస్ అలోక్ అవస్థి, విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా వీళ్ళ యొక్క ధర్మాసనం అనేది ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోజ్శాల అనేది ఇది ఒక సరస్వతీదేవి టెంపుల్. ఇక్కడ సరస్వతీదేవి యొక్క విగ్రహం ఉంది. మీరు నమాజులు చేయడానికి లేదని ముస్లింలకి ఈ సుప్రీంకోర్టు తీర్పు, ఈ ప్రధాన ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో ఈ న్యాయవాదులు అలోక్ అవస్థ, విజయ్ కుమార్ శుక్లా ఈ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్. మరి అంతర్జాతీయ అంశాల్లోని చివరికి వచ్చే ప్రధాన అంశాలు ఏంటి సార్ చూద్దాం. అంతర్జాతీయ అంశాలు. మరి అంతర్జాతీయ అంశాలు అనగానే నరేంద్ర మోడీ గారు ప్రజెంట్ నిన్ననే ఒక దేశ పర్యటనకు వెళ్ళారు, అదే యుఏఈ. మనకి వీళ్ళకి మధ్య ఒప్పందాలు జరిగాయి, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అంటాం. అదేవిధంగా భారత ప్రధానమంత్రి ఇక్కడ వెళ్ళడం జరిగింది. మరి యుఏఈ అధ్యక్షుడు ఎవరంటే అబ్దుల్ మహమ్మద్ అలీ నహ్యాన్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా నహ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే అబ్దుల్ మహమ్మద్ అలీ నహ్యాన్. ఇక్కడ సింపుల్గా నహ్యాన్ గుర్తుపెట్టుకో, ఇతను యుఏఈ అధ్యక్షుడు. వీళ్ళకి మనకి మధ్య ఒప్పందాలు జరిగాయి, ద్వైపాక్ష ఒప్పందాలు జరిగాయి. గుర్తుపెట్టుకో. ఒకటోది ఏంటి సార్ అడుగుతాడు, ఇంధన భద్రత. మాకు ఇంధనాన్ని ఇంధన భద్రత. రెండోది ఎల్పిజి గ్యాస్. మూడోది తీసుకుంటే రక్షణ వ్యవస్థ పైన. నాలుగోది తీసుకుంటే వాణిజ్యం. ఈ వాణిజ్యం పైన నరేంద్ర మోడీ గారు యుఏఈ అధ్యక్షుడు అదేవిధంగా తీసుకుంటే మహమ్మద్ అలీ నహ్యాన్ నహ్యాను అధ్యక్షుడిగా ఉన్నారు. నీకు పూర్తిగా కావాలంటే నహ్యాన్ జాయిద్ అలీ చూసుకో. పూర్తి పేరు అబ్దుల్ నహ్యాన్ జాయిద్ అలీ. ఇతను పూర్తి పేరు అంత అవసరం లేదు. ఇక్కడ యుఏఈ అధ్యక్షుడు ఎవరంటే అబ్దుల్ నహ్యాన్ జాయిద్ అలీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఒక 4 ఒప్పందాలు జరిగాయి. మాకు ఇంధనం అనేది లోటుగా ఉంది, మీరు ఇంధనాన్ని సరఫరా చేయాలి. ఇంధనాన్ని మాకు భద్రత అంటే ఇంధన భద్రత అంటే మాకు కొరతగా ఉంది కాబట్టి మీరు మాకు ఆదుకోవాలని ఒక స్టేట్మెంటు. రెండోది ఎల్పిజి గ్యాస్ అండ్ పెట్రోల్ సమస్య మాకు కొరతగా ఉంది, మీరు మాకు అబుదాబి, ఎందుకంటే ఇది ఎక్కడ జరిగింది, యుఏఈలో అబుదాబిలో జరిగింది. మీరు కొద్దిగా ఎల్పిజి గ్యాస్ను అండ్ పెట్రోలియం మాకు వనరులు కొరతగా ఉన్నాయి, మీరు పంపించాలి. అదేవిధంగా రక్షణ వ్యవస్థ పరంగా మాకు సపోర్ట్గా నిలబడాలి. వ్యాపార వాణిజ్యాల పరంగా మాకు ఒప్పందాలు కుదరాలని ఈ 4 పైన నేను నరేంద్ర మోడీకును ఈ నహ్యానికి మధ్య ఒప్పందాలు జరిగాయని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనితో పాటు 5 బిలియన్ల డాలర్ల ఒప్పందం, 5 బిలియన్ల డాలర్లను మేము భారతదేశంలో పెట్టుబడి పెడతామని ఈ అబుదాబిలో జరిగిన సమావేశంలో ఈ యుఏఈ అధ్యక్షుడైన అబ్దుల్ నహ్యాన్ జాయిద్ అలీ చెప్పడం జరిగింది. ఒప్పందాలు గుర్తుపెట్టుకో, ఇంధనము, ఎల్పిజి గ్యాసు, పెట్రోలు, రక్షణ, వాణిజ్యం పైన ఒప్పందం జరిగింది. మరి ఇక్కడి నుంచి నరేంద్ర మోడీ గారు మరి ఎప్పుడైతే ఫస్ట్ యుఏఈ పర్యటనకి వెళ్ళారో, యుఏఈ పర్యటనకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నెదర్లాండ్ అనే దేశానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు నెదర్లాండ్లో ఉన్నారు, రేపు స్వీడన్ వెళ్తారు, తర్వాత స్వీడన్ తర్వాత ఇటలీ, వరుసగా నార్వే, ఇటలీ వెళ్తారు. కానీ ఫస్ట్ పర్యటన ఏదంటే యుఏఈ.
నరేంద్ర మోడీ పర్యటన. రెండవ పర్యటన ఏదంటే ఈరోజు నెదర్లాండ్ వెళ్ళడం జరిగింది. మూడవ పర్యటన ఏదంటే స్వీడన్. నాలుగవ పర్యటన ఏదంటే నార్వే. ఐదవ పర్యటన ఏదంటే ఇటలీ. వరాసగా వెళ్తారు. గుర్తుపెట్టుకో, 2026 మే నెలలో నరేంద్ర మోడీ పర్యటనలో వరుసగా గుర్తించండి. ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 డిసెంబర్ 23 జరిగిన పేపర్లో అడిగిన క్వశ్చన్, సేమ్ ప్రశ్న. నరేంద్ర మోడీ గారు 2025లో మే నెలలో ఏ దేశాల వరుసగా వెళ్ళాడు అడిగాడు. కాబట్టి 2026 జనవరి నుంచి నరేంద్ర మోడీ పర్యటనలో ఒక నోట్స్ రాయాలి. గుర్తుపెట్టుకోండి సార్. ఏ దేశం వెళ్ళాడు? ఫస్ట్ యుఏఈ, తర్వాత నెదర్లాండ్, ఈరోజు నెదర్లాండ్, రేపు స్వీడను, ఎల్లుండి నార్వే, ఆ నెక్స్ట్ డే ఇటలీ. ఇది పర్యటనలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ డీలు అడిగేశాడు. ఆర్డర్ తెలుసుకోవాలి. ఏ దేశం తర్వాత ఏ దేశం మోడీ గారు పర్యటనకు వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా ఆర్డర్ తెలుసుకోవాలి. ఇది అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి అదేవిధంగా అంతర్జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం అనేది మరొక కొన్ని అంశాలు మాట్లాడుకుంటే, అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు ఎవరంటే జిన్పింగ్. ఈ చైనాకి అమెరికాకి మధ్య ఒప్పందాలు అనేవి జరిగాయి. చైనాకి అమెరికాకి మధ్య ఒప్పందాలు అనేవి జరిగాయి. ఏ ఒప్పందాలు సార్ అంటే, ఇరాన్ పైన మీరు తగ్గండి అని చైనా ఏం చెప్పలేదు, కానీ ఇరాన్ తగ్గకపోతే మేము ఊరుకోనేది లేదని చెప్పి ట్రంప్ అంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏం జరిగాయంటే, బోయింగ్ అనే ఒక సంస్థ ఉంది. ఇది యుద్ధ విమానాలు తయారు చేసే సంస్థ. ఈ బోయింగ్ సంస్థ నుంచి 200 విమానాలను మేము, ఈ బోయింగ్ సంస్థ నుంచి 200 విమానాలు మేము చైనా దేశానికి పంపిస్తాము, ఇస్తాము, మా నుంచి వీళ్ళు కొంటున్నారు అని. అమెరికా అతిపెద్ద రక్షణ రంగం కలిగిన సంస్థ కాబట్టి ఇక్కడ అమెరికా నుంచి చైనా వాళ్ళు బోయింగ్ అనే సంస్థ నుంచి 200 విమానాలు చైనా దేశానికి మేము పంపనున్నాము. అలాగే ఇక్కడి నుంచి ఏదైనా తయారైన అణ్వాయుధాలను మాకు వాళ్ళు పంపిస్తారు. ఈ ఒప్పందాలు జరిగాయి. అదేవిధంగా ఇరాన్ కోసం శాంతియుత ఒప్పందాలు అయితే ఇక్కడ జరగలేదు. ఎవరి కంట్రీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మన యాప్ నేమ్ ఏంటి సార్ అంటే జీకే సింహాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లే స్టోర్లోకి వెళ్తే కంప్లీట్గా జీకే కరెంట్ అఫైర్స్ డేటా మొత్తం ఇందులో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతమైన కంటెంట్, అద్భుతమైన డేటా ఉందని నువ్వు గమనించాలి. థ్యాంక్ యూ అనండాలి.